జనవరి 10వ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి తర్వాత మీనరాశి వారి జీవితంలో ఒక వ్యక్తి వస్తాడు. అసలు వదిలిపెట్టకూడదు. ఈ విషయంలో జాగ్రత్త. జనవరి 10వ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి తర్వాత నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధమైన పరిణామాలు వీరు చూడబోతూ ఉన్నారు? ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది? అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శివశక్తి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 8185066725. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. మీరు కన్న కలలు అన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల పరిస్థితి అయితే తోడ్పడుతుంది. జన్మరాశిలో చంద్రబలం అనుకూలంగా ఉంది. చేసే ప్రతి ప్రయత్నము కూడా ఫలిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు కూడా ఉంటాయి. ఇష్టదైవ ప్రార్థన మీకు శుభకరమైన ఫలితాలు ఇస్తుంది. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. మీ రంగాల్లో చాలా గొప్ప శుభ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. అంతేకాదు బంధుమిత్రులతో కొంచెం సంతోషంగా మీరు కాలాన్ని గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలకమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించి అందరి నుండి ప్రశంసలు పొందుతారు. ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదిరినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. ఒక సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కూడా కలిగిస్తుంది. స్థాన చలన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే తీసుకువస్తుంది అని చెప్పడంలో సందేహం అసలు లేదు. ఈ మీనరాశి వారికి ఈ సమయం మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో పూర్తిగా మారబోతూ ఉంది. ఈ సమయం మీ యొక్క ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఆర్థిక పరంగా కూడా ఈ సమయం మీకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. వ్యాపారులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఆర్థిక పరంగా చాలా లాభాలు అనేవి కనిపిస్తాయి, కానీ కావలసిన ఫలితాలు సాధించడానికి మీరు కష్టపడి పని చేయాలి. వ్యాపార ఒత్తిడి కూడా అధికంగా కనిపిస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేయడానికి ఇది సరైన సమయం కాదు. ప్రస్తుత వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం అవసరం. లేదంటే కుజుని గోచారం కారణంగా కూడా అనుకూలంగా లేకపోవడం వలన వ్యాపారంలో అభివృద్ధి కొన్నిసార్లు బాగుండడం, కొన్నిసార్లు తగ్గిపోవడం కూడా జరగవచ్చు. అంతేకాకుండా వ్యాపార సంబంధిత నిర్ణయాల విషయంలో ఆవేశంతో కాకుండా ఆలోచనతో మరియు అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మేలు. విద్యార్థులకు ఈ సమయం చాలా మిశ్రమ ఫలితాలు అయితే అందిస్తుందండి. ఈ నెల మొదటి భాగం విద్యలో పురోగతి చూపుతుంది, కానీ రెండవ భాగంలో అలసత్వం మరియు అశ్రద్ధ కూడా అధికంగా ఉంటాయి. చదువును ఆలస్యం చేయకుండా నిరంతరం దృష్టిని చదువుపైన కేంద్రీకరించాలి. పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించాలి అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠనము లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం వినడము కూడా చాలా చక్కటి ఫలితాలను మీకు తీసుకువస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం లేదు. ఈ మీనరాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మీరు కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మీకు తీరబోతూ ఉన్నాయి. 2025 సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా మీకు చక్కటి సంతోషాన్ని కలిగిస్తుంది. మీ మంచి ఆరోగ్య స్థితి మిమ్మల్ని జీవితాన్ని ఆనందించడానికి అనుమతిస్తుంది. విజయవంతమైన ఉద్యోగులు వారి యొక్క విజయాలను కూడా ఈ సమయంలో ప్లాగ్ చేసుకునే అవకాశాలు అయితే మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. అసలు మీనరాశికి చెందినటువంటి వారికి
జనవరి 10వ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి తర్వాత వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతూ ఉంది. ఆ వ్యక్తిని మీరు ఏ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అసలు వదులుకోకూడదు. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు కన్న కలలు అన్నీ కూడా నిజం కాబోతూ ఉన్నాయి. ఇక మీనరాశికి చెందినటువంటి వారి గుణగణాలు, వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారైతే మీనరాశికి చెందుతారు. మీనరాశిని శరీరాశి, స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, అందమైన గంభీరమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి వేరు అలవాటు పడిన వారుగా ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునుట, ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు, వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. పరస్త్రీ సాంగత్యాన్ని కలిగి ఉంటారు. ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా చాతుర్యంగా వీరు మాట్లాడుతూ ఉంటారు. రేవతి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందగలుగుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగా ఉంటారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తిని కలిగి ఉంటారు. పరస్త్రీ సాంగత్యాన్ని కలిగి ఉంటారు. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. దైవభక్తి కూడా వీరిలో హెచ్చుగా ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా అధికంగా ఉంటుంది. రాశివారు స్వసితంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు. చూడ్డానికి వీరు చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా కనిపించదు. మీనరాశి వారికి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కూడా వీరు కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి. అలాగే మీనరాశిలో మీ కుటుంబ సభ్యులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.